ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళండి. మీరు వెళ్తున్నప్పుడు కూడా కొన్ని యాక్సిడెంట్స్ కనిపిస్తాయి, అక్కడ కూడా ప్రేయర్ చేయండి. యాక్సిడెంట్ చేపించే చీకటి శక్తి ఏసునామంలో వెళ్ళిపో, ఏసునామంలో బంధిస్తున్నా అని చెప్పండి. వెళ్తున్నప్పుడు ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని చెప్పండి. యాక్సిడెంట్స్ అనేటివి ఊరికనే జరగవు అన్నమాట. సైతాను క్రియేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల లాస్ అయిపోవటం, ప్రాణాలు కోల్పోవటం, కుటుంబానికి తీరని లోటుగా వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో కూడా చాలామంది ఊర్లలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇదొకటి ప్రేయర్ చేయండి. రైట్, మంచిది. మనం వాక్యం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతా, వినండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవం గల దేవానికి వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. మరి మీ సమయాన్ని పక్కన పెట్టి మీరు ప్రార్థనలో వస్తున్నందుకు, ఈ వాక్యం వింటున్నందుకు చాలా సంతోషం. మీరందరూ అందరూ పార్టిసిపేట్ చేయటం వల్లనే ఈ ప్రేయర్స్, తర్వాత ఈ ఆరాధనలు అనేటివి జరుగుతున్నాయి. ఇది సకాలంలో జరుగుతుంది, లేకపోతే చాలా కష్టమవుతుంది. ఈరోజు మనము కొన్ని ఆత్మలు, కొన్ని చీకటి శక్తులు ఉంటాయి, వాటిని మనము బంధించబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు మనం ఏ ఆత్మ కోసం ప్రార్థన చేస్తాము అని అంటే, ఆలస్యం చేయు ఆత్మ మరియు ప్రవహించకుండా ఉన్న ఆత్మ, వాటిని జయించడం. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ డిలే, స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్. స్టాగ్నేషన్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక నీళ్ళు ఉంటాయి, నూనె ఉంటుంది. నీళ్ళని తీసుకొని ఒక చెంబులో నీళ్ళు తీసుకొని కింద పడేయండి, నీళ్ళు జర్రని వెళ్తుంటుంది. అదే చెంబులో నూనె తీసుకొని వేయండి, ఎక్కువ దూరం వెళ్ళదు, ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. దాన్నే స్టాగ్నేషన్ అంటారు. అంటే వెళ్తూ ఆగిపోవటం అన్నమాట. మన జీవితంలో కూడా చాలా విషయాలు పెండింగ్ అయిపోతూ ఉంటాయి. ప్రమోషన్స్ తొందరగా రావు, ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు తొందరగా ఇవ్వరు. తర్వాత ఏదైనా మంచి పని జరిగేది ఉంటే అది ఆగిపోతూ ఉంటుంది. తర్వాత వివాహము జరగాలి అంటే లేట్ అవుతూ ఉంటుంది, డిలే అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనం ఏదైనా పనికి వెళ్దాం, ఏదైనా చేద్దాము అంటే కూడా ఆ తర్వాత పోదాం, రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే అట్లా అనిపించటము. తర్వాత మనం వెళ్తుంటే కూడా ఏం పోతాము, రేపు పోవచ్చులే, డిలే అయిపోవటం. ఇవన్నీ అవ్వటానికి కారణం స్పిరిట్ ఆఫ్ డిలే అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆలస్యము కలిగించే ఒక ఆత్మ ఉంటుంది. మనని ఎక్కడ పడితే అక్కడ పట్టేసే ఒక ఆత్మ కూడా ఉంటుంది. ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే, మనని ముందుకు పోనీకి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలి. అంటే చాలామంది ఇలాంటి ఆత్మల గురించి నమ్మరు, కానీ నేను బైబిల్ లెక్కలో ఒక ఎగ్జాంపుల్ చూపించగలుగుతాను. మత్తయి సువార్తలు 24వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉంటాడు. ఆ ధనవంతుడు వారి సామర్థ్యం చెప్పున ఒకరికి 10 రూపాయలు ఇచ్చాడు, 10 తలాంతులు ఇచ్చాడు, ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికేమో 1 తలాంతు ఇచ్చాడని రాయబడ్డది. వాళ్ళ సామర్థ్యత ప్రకారం ఇచ్చిండంట. అయితే 10 తలాంతు ఉన్న వ్యక్తి 20 తలాంతులుగా చేసిండు. అంటే 10 రూపాయలని 20 రూపాయలుగా మార్చిండు, లేకపోతే 10 లక్షలని 20 లక్షలుగా మార్చిండు. 5 తలాంతు ఉన్న వ్యక్తి దాన్ని 10 తలాంతులుగా మార్చిండు, అంటే దాన్ని డెవలప్ చేసిండు. 1 తలాంతు ఉన్న వ్యక్తి ఏం చేసిండు అంటే, దాన్ని ఏం చేయలే, భూమి కింద పాతిపెట్టి యజమానుడు అడిగినప్పుడు అది మళ్ళీ తెచ్చి ఇచ్చిండు. అక్కడ క్లియర్గా ఏముంటుందంటే, దేవుడు వాళ్ళ సామర్థ్యత ప్రకారం వారికి ఇచ్చిండంట. అంటే ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చిండంటే
ఆ ఒక్క తలాంతు ఆయన సామర్థ్యత అంతే. ఆయనకి సామర్థ్యత అంటే ఆయన కెపాసిటీ అనమాట. ₹1 ఆయన కెపాసిటీ. ఆ ₹1 ఆయన ₹2 మార్చగలుగుతాడు. ఆయనకున్న కెపాసిటీ అది. కానీ ఆయన అది కూడా చేయలేకపోయాడు. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే ఈ స్పిరిట్ ఆఫ్ డిలే అనమాట. మన జీవితంలో కూడా మనం చూస్తే దేవుడు మన భవిష్యత్తు గురించి మాట్లాడాడు. ఇందాక మనం ఇర్మియా గ్రంథం మనం చదివినాం. చూడండి 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది దేవుడు మనకు ఒక హోప్ ఇస్తున్నాడు, ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఏం నిరీక్షణ ఇస్తున్నాడు అంటే రాబోయే కాలం, ఇప్పుడు ఏప్రిల్ నెలలో గొప్ప కార్యాలు నేను చేయబోతున్నాను దేవుడు చెప్పిండు. ఇది ఒక హోప్. కానీ ఈ పని కూడా జరుగుతలేవు. ఎన్నో జరగాల్సినవి ఉన్నాయి, అవి జరుగుతలేవు. దానికి కారణం ఏంటంటే ఈ స్పిరిట్ ఆఫ్ డిలే అన్నమాట, లేకపోతే స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్. అంటే ఏదో ఒకటి ఆపేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు మనకి ప్రార్థన చేస్తే దేవుడు విజయం ఇస్తాడు, కానీ ఇది ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఇక్కడ దేవుడు ఏమంటుండంటే సమాధానకర ఉద్దేశములు హానికరం కావు. దేవుడు మాట ఇస్తున్నాడు. ఆ మాట నెరవేరాలి అని అంటే మనం ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారు ఏమని చెప్పారంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ప్రార్థన చేయండి అన్నారు. హల్లెలూయా. యేసుప్రభు పరిచర్యలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన ఎసెట్గా ఉండే. హల్లెలూయా. మన జీవితంలో కూడా ప్రేయర్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా వ్యాపారం, ఇది కాదు. కనీసం ఒక గంట సేపైనా ప్రార్థన చేయాలి. అలా రోజు మనం ఆ ప్రార్థనను మనం ప్రక్రియగా, మన దినచర్యగా మనం మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆలస్యం చేపిస్తున్న ఆత్మలు ఏమవుతాయంటే కూలిపోతాయి. ఎందుకు ఈ ఆత్మలు మనకు ఎగనెస్ట్గా పనిచేస్తాయి అనంటే మనం డెవలప్మెంట్ అవ్వద్దు. మనం ప్రకటిస్తున్న ఏ దేవుడైతే ఉన్నాడో, మనం ఏదైతే వాక్యం చెప్తున్నామో ఆ వాక్య నెరవేర్పు మనలో కనబడుతుంటుంది. హల్లెలూయా. ఆ వాక్యం నెరవేర్పు కనబడకుండా ఈ సైతాన్లు అనేటివి పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది క్రిస్టియన్స్ సైతాన్ని, చీకటి శక్తుల్ని నమ్మరు. యేసుప్రభు వారు కూడా చాలా ఉదాహరణలో కూడా సైతాన్ గురించి మాట్లాడాడు. ఒక దగ్గర ఒక ఉదాహరణ చెప్పాడు. ఏమన్నాడంటే విత్తనాల గురించి మాట్లాడారు యేసుప్రభు వారు. విత్తనాల గురించి మాట్లాడి ఏమన్నారంటే కొన్ని విత్తనాలేమో రాతి నేల మీద పడ్డది, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదలో పడ్డది, కొన్ని విత్తనాలేమో మంచి నేలలో పడ్డది, అది ఫలించింది అన్నాడు. ఈ రాతి నేల అని అంటే ఎవరంటే మనుషులు, రాతి కఠినమైన వాళ్ళు, విత్తనం వాళ్ళ లోపల పోదు కాబట్టి అది ఎండిపోతుంది. అది ఎండిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే పక్షులు వచ్చి తీసుకుపోతారని కూడా ఉదాహరణ ఇచ్చాడు. ఈ పక్షులు ఎవరు అంటే ఈ సాతాను వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకపోతాడు అని చెప్పిండు. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. అంటే విశ్వాసులు ఉంటే కూడా చెప్పే వాక్యాన్ని సాతాను ఎత్తుకపోతూ ఉంటాడు. కొన్ని విషయాలు దేవుడు మనకి కళల ద్వారా మాట్లాడుతుంటాడు. పొద్దున్న లేవగానే ఆ కళ మర్చిపోతూ ఉంటారు. ఆ మర్చిపోవడానికి కారణం ఏంటంటే సైతాన్ ఆ కళ తీసుకొని పోతాడు. ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రములు ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో అప్పుడే నేను చెప్పిన విషయాలన్నీ కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతాయి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్పిరిట్ ఆఫ్ డిలే, ఈ స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్, ఆలస్యం చేసే అనే ఆత్మ అనేది పనిచేస్తూ ఉన్నది. దాన్ని మనం ఏం చేద్దామంటే ప్రార్థన ద్వారా బంధిద్దాం. అది బంధించటం వల్ల ఏమవుతుందంటే నీ లోపల ఉన్న సోమరితనం తగ్గిపోతుంది. హల్లెలూయా. మనకు సోమరిగా ఉండకూడదు, మనం చురుకుగా ఉండాలని ఉంటాం, కానీ ఉండలేకపోతాం. ఎప్పుడైనా గమనించండి, మీరు సోమరిగా ఉన్నప్పుడు మీరు ప్రేయర్ చేస్తూ ఉండండి, ఎవరో మీ కాళ్ళు కట్టేసినట్టు ఉంటుంది, చేతులు కట్టేసినట్టు ఉంటుంది, లిటరల్గా ఒక తాడుతో కట్టేసినట్టే ఉంటుంది. ఎవరో మనకి బ్యాక్ ఎండ్లో మనకి ఎవరో వెనకాల నుండి పని చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అది ఎవరో కాదు, ఈ చీకటి శక్తులు అన్నమాట. హల్లెలూయా. ఏదైనా ప్రాంతానికి సేవకు వెళ్దాము అని అంటే అది వెళ్ళనీయదు. తర్వాత రేపో ఇది ఇంట్లో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది, బస్సులు దొరకవు, ఆటో దొరకవు, పోవటం అవసరమా, గుండె అంత బరువు అవుతూ ఉంటుంది. అక్కడున్న ఆత్మలు అక్కడి నుంచి ఇక్కడ అటాక్ ఇస్తాయి అన్నమాట. హల్లెలూయా. అయితే చాలామంది క్రిస్టియన్స్ ఫెయిల్ అయిపోవటానికి, పడిపోవటానికి కారణం ఏంటంటే ఈ ఆత్మలు అన్నమాట. ఈ ఆత్మల్ని మనము జయించకుండా మనం ముందుకు వెళ్ళలేం.
ఎందుకంటే ఇక్కడ సైతాన్ రాజ్యం వెళ్తున్నాడు, వాని రాజ్యం ఉన్నది. వాని రాజ్యం నుంచి మనం ప్రజల్ని బయటికి తీసుకురావాలి అంటే బైబుల్ ఏమని చెప్పిందంటే బలవంతుని బంధిస్తేనే తప్ప వాని ఇంట్లోనే దోచుకోలేమంట. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యం. బలవంతుని బంధించాలి. మనందరికీ దేవుడు ఏం చేసిండంటే బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తికి అధికారం ఇచ్చిండు దురాత్మల మీద. అందరు కూడా దురాత్మలు వెలగొట్టచ్చు. చిన్న దయ్యాలు కావచ్చు, పెద్ద దయ్యాలు కావచ్చు, వాటిని వెలగొట్టచ్చు యేసుక్రీస్తు నామంలో. కాబట్టి ఎప్పుడు కూడా మనలో లేజినెస్ కనిపిస్తున్నప్పుడు, లేకపోతే మనల్ని ఎవరో ఆపుతున్నట్టు అనిపిస్తున్నప్పుడు యేసునామాన్ని మనం ఉచ్చరించాలి, యేసునామాన్ని యూజ్ చేయాలి. యేసునామంలో వెళ్ళిపో సైతాన్ అన్నాడు. నువ్వు వెళ్ళిపో సైతాన్ అంటే నువ్వెవడు నాకు చెప్పడానికి అంటాడు. యేసునామం అంటే మనకు ఆ నామం దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ నామం ఫస్ట్ పేతురు భక్తుడికి ఇచ్చాడు, దాని తర్వాత మన అందరికీ ఇచ్చాడు. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు ఇక్కడ ఏదైతే బంధిస్తారో పరలోకంలో నేను అది బంధిస్తా, ఇక్కడ ఏదైతే ఓపెన్ చేస్తారో పరలోకంలో నేను అది ఓపెన్ చేస్తా అని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలస్యం చేసే ఆత్మలు అనేటివి ఉన్నాయి. ఇవి అనేక విషయాల్లో మనకి ఆలస్యం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము సండే ప్రేయర్ నడిపిస్తుంటాం కదా, మాకు చాలా విధాలుగా ఆలస్యం అవుతుంది. అంటే ఆలస్యం అవ్వటం వల్ల ఏమవుతుందంటే చర్చికి లేటుగా పోతాం, టైం అయిపోతుంది కదా అని చెప్పి తొందరగా ముగించేస్తాం. ఆరాధన పెద్దగా ఉండదు, వాక్యం పెద్దగా ఉండదు, అట్లా పని చేస్తూ ఉంటుంది. అయితే మేము ఎంత లేట్ అయితే దాన్ని ఇంకా ఎక్కువ పొడిగించుకుంటా ప్రేయర్ చేసుకొని ఆరాధన చేసుకొని వస్తాం. హల్లెలూయా, చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే మిగతా వాటికి చూడండి, అంత పెద్ద ఆలస్యం ఏమీ కాదు. ఒక తాగటం కావచ్చు, లేకపోతే ఒక సినిమా చూడటం కావచ్చు, దానికేం ఆలస్యం కాదు. హల్లెలూయా. ఏదైనా ముచ్చట్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా నాశనం చేయాలనుకుని వెళ్ళటం కావచ్చు, దానికేం ఆలస్యం కావు. స్పీడ్గా అన్నీ అయిపోతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దేవుని పని జరిగేటప్పుడు వచ్చే ఆలస్యం అంతా కూడా ఈ ఆలస్యం చేసే సైతాన్లు ఉంటాయి. హల్లెలూయా. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే మనము ఏదైనా పని చేద్దామని మనం పూనుకున్నప్పుడు ఆపేస్తూ ఉంటాయి. ఇక నువ్వు ఆడికి పోవాలా, ఈడికి పోవాలా, నువ్వు అది రాసుకోవాలా, ఇది రాసుకోవాలా. నేను ఎక్కడికన్నా బయటికి వెళ్దాము అని అనగానే సడన్గా నాకు కొన్ని గుర్తొస్తాయి. అగో నువ్వు అది రాసుకోవాలా, ఇది రాసుకోవాలా, నువ్వు బ్యాగ్ సెట్ చేసుకోవాలా, నువ్వు ఇక్కడ పోవాలా, అయ్యో వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, రేపు పోవచ్చులే వాళ్ళ ఇంటికి, ఫస్ట్ అయితే నువ్వు ఫోన్లలో మాట్లాడుకో. హల్లెలూయా. ఇట్లా ఈ ఆలస్యం చేసే ఆత్మలు ఏం చేస్తాయంటే డైవర్ట్ చేసేస్తూ ఉంటాయి. రోజులు గడిపించేస్తూనే ఉంటాయి, మనం ఎదగనీయకుండా చేస్తాయి. మనం బయలుదేరినప్పుడు, మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు అనేటివి జరుగుతాయి. అది బయలుదేరకుండా ఎదగనీయకుండా ఏం చేస్తాయంటే సైతాన్ శక్తులు ఏం చేస్తాయంటే మనని డిలే చేస్తూ ఉంటాయి. మనని ఎవడో పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ ఎవరికి తెలియదు, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. హల్లెలూయా. ఒకరికి 10 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి ఒకటే తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళ సామర్థ్యత ప్రకారం ఇచ్చాడు. అయితే 10 తలాంతులు ఉన్న వ్యక్తి 20 చేశాడు, 5 తలాంతులు ఉన్న వ్యక్తి 10 చేసాడు, 1 తలాంతు ఉన్న వ్యక్తి చేయలేకపోయాడు. అంటే ఇచ్చిన పర్సన్ రాంగ్ పర్సన్కి ఇచ్చినాడని కాదు, ఆయనకి ఎంత సామర్థ్యత ఉందో అంత సామర్థ్యత ఇచ్చిండు. కానీ ఆయన చేయలేకపోవటానికి కారణం ఏంటంటే ఆయనకి ఈ ఆలస్యం చేసే ఆత్మ ఆవరించింది. అది చేయకుండా చేసేసింది, అది డైవర్ట్ చేసేసింది అనమాట. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు మనకు వరాలు కావచ్చు, అభిషేకం కావచ్చు, నడిపింపు కావచ్చు, ఇవన్నీ కూడా మన సామర్థ్యత బట్టి మనకిస్తాడు. హల్లెలూయా. నీ వల్ల ఎంత అయితే అంత చేస్తే చాలు, నువ్వు ఎక్కువ ఓవర్గా చేయటం ఏమో అవసరం లేదు. ఆ సామర్థ్యత ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన సైతాన్ శక్తి దాడి కూడా మన మీద అట్లనే ఉంటుంది. హల్లెలూయా. ఆ దాడి ఏంటంటే మనల్ని ఆపేస్తూ ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఏమైంది, వాళ్ళు అట్ట ఏదో ఒకటి చెప్పి మనం చేయకుండా చేస్తాం. ఏదో ఒక ఆటంకం. నేను బయటికి రావాలంటే చాలా ఆటంకాలు, చాలా కన్ఫ్యూజన్, చాలా డిస్టర్బెన్స్, ఏదో తెలియని బాధ అంత ఎట్లనే ఉంటాయి. అవన్నీ దాటుకొని రావటానికి అన్య భాషలు మాట్లాడుకుంటా ఆ బంధకాలు ఇప్పేసి బయటకు వచ్చేస్తాం. హల్లెలూయా. తర్వాత ఏముండదు అక్కడ. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన చేద్దాము, ఈ ఆలస్యం చేసే ఆత్మలను మనం బంధిద్దాం. హల్లెలూయా. రైట్, మంచిది. ఒకసారి అందరు కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. మనం ప్రార్థనలో వెళ్దాం.
మొదట నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. తర్వాత నేను చాలా స్లోగా చెప్తాను. తర్వాత నేను చెప్పిన ప్రతి మాట కూడా మీరు మర్చిపోకుండా మీరు పలకండి. ఈ ఆలస్యం చేసే ఆత్మ వెళ్ళిపోతుంది. ఆగిపోయిన పనులు కూడా ఈరోజుతో రిలీజ్ అవుతాయి యేసు నామములో. అదొక 10-15 రోజుల్లో మనకు కావాల్సిన అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. దేవుడు చేస్తాడనమాట. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకుందాం. విశ్వాసంతో నమ్మండి. జస్ట్ దేవుడు కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు తండ్రి. మాతో మాట్లాడను. నిజమే ప్రభా, ఆలస్యం ఆత్మ ఉంది. వాటిని జయించడం గొప్ప కృప ఇవ్వండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి ప్రభా నువ్వే గొప్ప కార్యాలు చేయమని యేసునామములో విడుదల కలుగునుగాక. యహూజ్ దబర్ రబల రబ రబ షాందర రిబో షిరియరజునార్. తండ్రి మీరే బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది, మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. తల మీద చేయబెట్టుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. స్తోత్రం ప్రభా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నా దేవానికే వందనాలు. ప్రభా, నేను యేసు నామంలో నా పూర్వీకులు చేసిన పాపములు, నేను చేసిన పాపములు, నా నోటి ద్వారా చేసిన పాపములు నేను ఒప్పుకుంటున్నాను. మీ రక్తంతో కడగండి, నన్ను పవిత్రపరచండి. నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరచండి. యేసు దేవానికి వందనాలు తండ్రి. నేను యేసుక్రీస్తు నామంలో ఆలస్యం చేసే ప్రతి ఒక్క ఆత్మను నా జీవితంలో నేను ఎదగకుండా చేస్తున్న ప్రతి చీకటి ఆత్మను వేరుతో సహా నేను పెక్కిలిస్తున్నాను. చెప్పండి, వేరుతో సహా నేను పెక్కిలిస్తున్నాను. యేసు నామంలో బయటికి రా సైతానా. యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో బయటికి రా. నేను యేసు నామంలో ప్రకటిస్తున్నా. నా కన్ఫ్యూజన్, నాకు చిరాకు తీసుకొస్తున్న దుష్టశక్తి, నాకు ఏ పనులు ఆలస్యం అవుతున్నాయో యేసు నామంలో నేను నిన్ను విరగొడుతున్నా. యేసు నామంలో నీ శక్తిని బంధిస్తున్నా. యేసు నామంలో వెళ్ళిపో సైతాన్. యేసు నామంలో వెళ్ళిపో. యేసు నామంలో వెళ్ళిపో. నా జీవితంలో జరుగుతున్న తరచుగా ఫెయిల్యూర్స్, ఒత్తిడి, నన్ను ఎవరైతే ట్రాప్ చేస్తున్నారో యేసయ్య ఇచ్చిన అధికారంతో నీ యొక్క శక్తిని నేను విరగొడుతున్నా. యేసు నామంలో విరగొడుతున్నా. యేసు నామంలో వెళ్ళిపో. యేసు నామంలో వెళ్ళిపో. యేసు నామంలో వెళ్ళిపో. నా ప్రమోషన్ని, నా సామర్థ్యతను అడ్డగిస్తున్న ప్రతి చీకటి ఆత్మను, నా ప్రమోషన్స్, నాకు రావాల్సిన ఘనతను ఆపేస్తున్న ప్రతి చీకటి ఆత్మను ప్రభు అయిన యేసు నామంలో నేను విరగొడుతున్నా. నేను విరగొడుతున్నా. యేసు నామంలో విరగొడుతున్నా. నీ అధికారాన్ని నేను విరగొడుతున్నా. యేసు నామంలో వెళ్ళిపో. యేసు నామంలో వెళ్ళిపో.
కూలిపో యేసునామంలో. యేసునామంలో వెళ్ళిపో. సాతాను యొక్క ప్రతి ప్లాన్ ఏవైతే నా జీవితాన్ని, నా జీవిత ముగింపుకు నాశనం చేస్తున్నాయో, డిలే చేస్తున్నాయో, యేసునామంలో అవన్నీ నాశనం అయిపోను గాక. నేను నా జీవితంలో ఉండే ఉద్దేశాలను దేవుని కొరకు నెరవేర్చుటకు, అది సంపూర్ణత రావటానికి కొరకు యేసుక్రీస్తు నామంలో నేను ప్రకటిస్తున్నాను. యేసు నామంలో ప్రకటిస్తున్నాను. నేను ప్రభువైన యేసు నామంలో నా చదువు, నా ఆర్థిక ఇబ్బందులు, నా గతి, నా కెరియర్ ఏ శక్తులతో డిలే చేస్తున్నాయో, నా సక్సెస్ని పట్టుకొని నాకు రాకుండా చేస్తున్న ఏ చీకటి శక్తి ఉందో, ఎంత మాత్రం ఇప్పుడు వెనకంజకి నేను వెళ్ళలేను. ఇప్పటి నుంచి నేను యేసు నామంలో వెనుక ఉండను, ముందుకే పరిగెత్తుతాను. నా జీవితాన్ని ఆపేస్తున్న, ఎదుగుదల లేకుండా ఆపేస్తున్న ప్రతి చీకటి ఆత్మను నేను విరగ్గొడుతున్నాను యేసు నామంలో. యేసు నామంలో నాకు ఆరోగ్యం రాకుండా, స్వస్థతను ఆలస్యం చేస్తున్న ప్రతి చీకటి ఆత్మను నేను విరగ్గొడుతున్నా. నీ అధికారాన్ని నేను విరగ్గొడుతున్నా. నా శరీరంలో పూర్తి స్వస్థత కలుగును గాక. యేసు నామంలో స్వస్థత కలుగును గాక. ఇప్పుడే దైవిక స్వస్థత కలుగును గాక. నా ప్రాణంలో స్వస్థత, నా ఆత్మలో స్వస్థత, నా శరీరంలో స్వస్థత కలుగును గాక. నేనిప్పుడు నా జీవితంలో కలిగే ప్రతి కదలికను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నేను పొందుకునేటట్టు నా జీవితంలో నేను వెళ్ళబోతున్నా. నా జీవితం పూర్తిగా పరిశుద్ధాత్మ అధికారానికి నేను ఇస్తున్నాను యేసు నామంలో. పరిశుద్ధాత్మ దేవా, నన్ను నడిపించుము, నన్ను సరిచేయము యేసు నామంలో. తండ్రి, నాకు రావాల్సిన విడుదలను మీరు నాకు ఇస్తున్నందుకు వందనాలు. నన్ను సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రం. సోమరిపోతూ ఆత్మ, ఇన్ని రోజులు నా లోపల ఉండి పనిచేశావు. నాకు ఎదుగుదల రాకుండా, నేను పెట్టుకున్న గోల్స్ని రీచ్ చేయకుండా అడ్డగిస్తున్న ప్రతి చీకటి ఆత్మ యేసు నామంలో నా లోపల నుండి వెళ్ళిపో. యేసు నామంలో నా కుటుంబం లోపలికి వెళ్ళిపో. యేసు నామంలో వెళ్ళిపో. నా పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన సోమరి ఆత్మ, డిలే చేస్తున్న ఆత్మ యేసు నామంలో బయటికి రా. యేసు నామంలో బయటికి రా. నాకు నేను పూర్తిగా దేవుని యొక్క సమయానికి నేను కేటాయించలాగున నా జీవితాన్ని పూర్తిగా నేను రిలీజ్ చేస్తున్నాను. దేవుని కాలమానం ప్రకారం నేను యేసు నామములో నడుచునుగాక. యేసు నామములో నడుచునుగాక. నేను ఇప్పుడు ప్రకటిస్తున్నాను ప్రభువైన యేసు నామములో
ఎవరైతే నా గురించి చెప్పబడిన ప్రవచనాలు, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే అడ్డగిస్తున్నాయో అవన్నీ యేసు నామములో నేలమట్టం అవును గాక. యేసు నామములో నేలమట్టం అవును గాక. ప్రతి చీకటి శక్తి యొక్క పవర్ని నేను విరగ్గొడుతున్నా. నా ఫ్యామిలీ, నా రిలేషన్షిప్ యేసు నామములో బంధిస్తున్నా. నా దగ్గర నుంచి నా సోమరితనం వల్ల ఆగిపోయిన పనులన్నీ ఇప్పుడే ఈరోజే మొదలవును గాక. యేసు నామములో మొదలవును గాక. యేసు నామములో మొదలవును గాక. హల్లెలూయా. నాకు రావాల్సిన ధనంని, నాకు రావాల్సిన సక్సెస్ని, ఆ బ్లాక్స్ అన్నీ కూడా నేను యేసు నామములో విరగ్గొడుతున్నా. నేను ఉన్నతమైన స్థాయిలో లేస్తాను యేసు నామములో. నా ముందర ఏ మనిషి నిలవజాలడు, ఏ సైతాన్ శక్తి నిలవజాలడు, ఎవ్వరేమి చేయలేరు. అందరూ కూడా పలకండి విశ్వాసంతో. నేను వెళ్తున్న మార్గంలో ప్రభు వెలుగు ప్రకాశింపబడును గాక. ఈ ఏప్రిల్ నెలలో గొప్ప విడుదల నేను పొందుకున్నాను గాక. దేవుని ఒక ఉద్దేశాలు, దేవుని ఒక విశ్వ ప్రణాళిక నిజముగా నా జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రతి సోమర్పోతు యొక్క ఆత్మ యొక్క గొలుసులను నా కాళ్ళ మీదకెళ్ళి, నా చేతుల మీదకెళ్ళి, నా ఛాతీ భాగం మీదకెళ్ళి, నా ఆలోచన పరిజ్ఞానంలో బంధిస్తున్న ఆత్మలను యేసు నామములో విరగ్గొడుతున్నా. యేసు నామములో విరగ్గొడుతున్నా. యేసు నామములో విరగ్గొడుతున్నా. యేసు నామములో ఇప్పుడు నన్ను నేను స్వేచ్ఛపరుడుగా ప్రకటించుకుంటున్నా. నన్ను సోమరితనంలో తీసుకొచ్చిన ప్రతి వ్యక్తిని యేసు నామములో నా నుండి దూరం అయిపోవును గాక. నన్ను సోమరిపోతుగా చేసిన ప్రతి వ్యసనాన్ని, ప్రతి శరీర కోరికను యేసు నామములో నేను దూరం అవును గాక అని పలుకుతున్నా, ప్రకటిస్తున్నా. యేసుక్రీస్తు నామములో వెళ్ళిపోండి. దేవుని ఒక మూమెంట్ నాలో కలుగును గాక ఈరోజు నుంచి యేసు నామములో. యేసు నామములో. ఓ సైతానా, నీ పట్టుని విడు, నా నుండి, నా ఆత్మ నుండి విడు, నా ప్రాణం నుండి విడు, నా మీద నువ్వు పనిచేయడానికి వీలేదు. యేసు నామములో విడు. యేసు నామములో విడు. యేసు ప్రభా నీకే వందనాలు. నా ప్రార్థనని బ్లాక్ చేస్తున్న చీకటి ఆత్మ యేసు నామములో వెళ్ళిపో. ఇప్పుడే ఆకాశం తెరవబడును గాక. నా జీవితంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయునుగా. నేను ఊహించిన కార్యాల కంటే మహిమగల కార్యాలు జరుగును గాక. యేసు నామములో. యేసు నామములో. తండ్రి నీకే స్తోత్రం. మీరు నా కొరకు కొన్ని ద్వారాలు తెరిచినందుకు వందనాలు. నా జీవితంలో అడ్వాన్స్గా మీరు నాకు ఆశీర్వాదం ఇస్తున్నందుకు వందనాలు. ప్రభువా, ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నా మీద ఉన్న చీకటి ఆత్మను మీరు బంధించినందుకు వందనాలు. ఇప్పుడే నాకు స్వస్థత ఇచ్చినందుకు వందనాలు. యేసు నామములో. యేసు నామములో నాకు విజయం కలిగింది. నేను విడుదల పొందుకున్నాను. నేను నా కొరకు కాదు, ప్రభు కొరకు నడిచేదను, ప్రభు కొరకు జీవించేదను. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంత శ్రమ కలిగినా ఎవ్వరు నన్ను ఆపలేరు. యేసు నామములో బంధం తెగిపోను గాక. యేసు నామములో తెగిపోను గాక. స్తోత్రం తండ్రి. పరిశుద్ధమైన దేవ, నీ బిడ్డలు ప్రార్థన చేసిన ఆ చీకటి ప్రభావం నుంచి నీ బిడ్డలకు విడిపించు ప్రభా. ఈ స్పిరిట్ ఆఫ్ డిలే, స్పిరిట్ ఆఫ్ స్టాగ్నేషన్స్ విడిపించు.
అద్భుతం చేయి తండ్రి. ఆగిపోయినవన్నీ కూడా ఏప్రిల్ నెలలో జరుగునుగా, అందరు మేలు పొందుకున్నాను, గొప్ప గొప్ప అద్భుతాలు జరుగునుగా. ఈ ప్రార్థనకు మీరు జవాబిచ్చి నీ సాక్షిగా నిలబెట్టుకున్నాను. సాయంత్రం మళ్ళా కలుసుకునే కృపయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. రైట్, మంచిది. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. థ్యాంక్ యూ. మీరు చేపల గురించి మాట్లాడుతున్నప్పుడు అది నాకు ఏదో తెలియని ఒక అది ఎలుగులాగా నాకు అనిపించింది. మరి ఏదో ఒకటి సీక్రెట్ శక్తి మా ఇంట్లోకి కొంచెం వెళ్ళిపోయినట్టు నాకు అట్లా అనిపించింది. అది చెప్తుంటే ఏదో ఒక బాధ, ఒక ఒక వేదన అట్లా నాకు చాలా బాధగా అనిపించింది. అలా మీరు చెప్తుంటే ఇంకా అది చెప్పరాని ఏదో ఒక బాధ, వేదనగా నాకు అనిపించింది. ప్రైజ్